లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. నీళ్లు రగిల్చిన నిప్పుతో నేతల మధ్య మాటల డైనమైట్స్ పేలుతున్నాయి. ఇరిగేషన్ పై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్ తో వాటర్ వార్ కాస్త ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తప్పు మీదంటే మీది అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వాదోపవాదానికి దిగాయి. తెలంగాణ అసెంబ్లీలో చెలరేగిన ఆ జల్ దంగల్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రెజెంట్ చేస్తున్నాం. This is not a white paper, this is a false paper. మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నీళ్ళకే నడక నేర్పిండు, ఎమలికి డ్యాన్స్ నేర్పిండు. అసలు అపర భగీరథుడు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఫోటోలు, వీడియోలను సభలో ప్రదర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా పాలక ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ పీక్స్ కి చేరింది. తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రంపై మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై వైట్ పేపర్ ప్రవేశపెట్టామని ఉత్తమ్ అంటే, ఇది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ, యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నేను చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది. ఫిర్యాదు చేసిన మహాప్రభు 5 తారీఖు జీవో వస్తే వారం లోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము, స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా, అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చుతునకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా. అంటే బేసికల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈ రోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ 2007లో ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేస్తే, దానికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మిడ్ మానేరు గనక ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భవిష్యత్తులో అసెంబ్లీకి రాను అంటూ సవాల్ చేశారు హరీష్ రావు. హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి, మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్ మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నేతలు పదే అబద్ధాలు చెప్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్. అంతేకాకుండా హరీష్ రావుని గోబెల్స్ హరీష్ రావు అంటూ కామెంట్ చేశారాయన. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ ప్రచారం చేసినట్లే సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాము, మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. ఇది హరీష్ రావు గారు
జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఇలా ఎన్ని అబద్ధాలు? ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు. వారి బుక్ ఇది, పేజ్ నెంబర్. ఎన్ని అబద్ధాలు! రే 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 గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి అధ్యక్ష. పేజ్ నెంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4 పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్ లేచి 30 టీఎంసీల నీళ్లను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల డైనమైట్లు పేలాయి. గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు ఒక పోస్ట్ మ్యాన్ అంటూ ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన హరీష్ రావు వాటిని రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు. ఈయనకి సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్? కాంట్రాక్టర్లు. అది ఈయన పోయాలి. ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది. హరీష్ రావు చెప్తే మేము వినాలా? మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూలగొట్టింది ఆయనే. ఈయన కలెక్షన్ పాయింట్ డబ్బులు తీసుకొచ్చి 3 సంచులు మార్చింది. ఆయన మాట్లాడుతూ మేము వింటాం సార్. అది డిలీట్ చేయాలి సార్. అది ఆయనకు రోజు అలవాటు అయిపోయింది సార్. రోజు మాట్లాడు, రోజు డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్. దయచేసి సార్, ప్లీజ్ సార్, ఆ మాటలు తీసేయాలి సార్. అవి విత్డ్రా చేయండి సార్. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్ గా మాట్లాడతారు. ఒకవైపు అసెంబ్లీలో వాడి వేడిగా డిస్కషన్ జరుగుతుంటే మరోవైపు హరీష్ రావు తనదైన స్టైల్లో చెలోక్తులు వదులుతూ సభలో నవ్వులు పూయించారు. తాను మాట్లాడుతుంటే కెమెరాలో ఎందుకు చూపించడం లేదో చెప్పాలన్నారాయన. బయట మా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట. మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపించండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపించరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి. నా ఫేస్ చూపిస్తలేరట. ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే రే రే. ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నీళ్ళకే నడక నేర్పిండు, ఎమలికి డ్యాన్స్ నేర్పిండు. అసలు అపర భగీరథుడు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష.